భైరవకోన ఏడాదిలో వచ్చే కార్తీక మాసంలో రాత్రివేళ మాత్రమే ఆ ఊరి తలుపులు తెరుచుకుంటాయి. ఓ రోజు రాత్రి పెళ్లిలో దొంగతనం చేసి పోలీసుల నుంచి తప్పించుకుని వస్తున్న బసవ అలియాస్ బసవలింగం, సందీప్ కిషన్, తన ఫ్రెండ్ జాన్, వైవాహర్ష, అగ్రహారం, గీత, కావ్య తాపర్తో పాటుగా ఆ ఊరిలోకి వెళ్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? భైరవకోనంలో బసవకు ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చాయి? దానికి గరుడ పురాణంలో కనిపించకుండా పోయిన 4 పేజీలకు ఉన్న లింక్ ఏంటి? స్టంట్ మ్యాన్ బసవ తనకు అనుకోకుండా పరిచయమైన భూమి అలియాస్ వర్షాబొల్లమ్మ కోసం దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది? భైరవకోనం నుంచి బసవ గ్యాంగ్ ప్రాణాలతో బయటపడిందా అనేదే మిగతా కథ. ప్రేమించిన అమ్మాయి లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం హీరో చేసిన అడ్వెంచర్ ట్రావెల్నే ఈ మూవీ. దాన్ని భైరవకోన అనే గ్రామానికి గరుడ పురాణంలో 4 పేజీలకి లింక్ పెట్టి విఐ ఆనంద్ గారు కథ చెప్పాలనుకున్నారు. కానీ దానిలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. భైరవకోన విలేజ్లో చూపించిన తీరు బాగుంది, కానీ దాన్ని లవ్ మ్యాటర్ కి లింక్ పెట్టి చూపించడం మైనస్ అని చెప్పాలి. కథని తీసుకెళ్లడం ఫస్ట్ హాఫ్ లో బాగున్నా కథనంలో లాగ్ సీన్స్ వల్ల బోర్ కొడుతుంది. మళ్ళీ అందులో ఆక్వర్డ్ సిచ్యువేషన్ లో సాంగ్ ని ఇరికించారు. కథ ముందుకెళ్లే కొద్దీ థ్రిల్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ థ్రిల్ అనుకున్నంత రేంజ్ లో పంచలేకపోయింది. హారర్ ఎలిమెంట్స్ ని యూస్ చేసుకునే ఈజ్ ఉన్నా దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయారు. గరుడ పురాణంలో కనిపించకుండా పోయిన 4 పేజీలకి లింక్ చెప్పిన విధానం బాగుంది. ఇక ఎలా చేశారంటే బసవ పాత్రలో సందీప్ కిషన్ చక్కగా ఒదిగిపోయాడు. భూమి పాత్రలో వర్షని చూపించిన తీరు, ఆమె కనబరిచిన నటన ఆకట్టుకుంటాయి. రాజప్ప పాత్రలో రవిశంకర్ కనిపించిన తీరు, ఆయన నటన ఆకట్టుకుంటాయి. కానీ దీంట్లో ఆ పాత్ర బలవంతంగా ఇరికించినట్లే ఉంటుంది. వెన్నెల కిషోర్, హర్ష పాత్రలు కనిపించిన ప్రతిసారి నవ్వులు పంచే ప్రయత్నం చేశారు. పెద్దమ్మగా వడి ఒక్కరసు పాత్రను భారీ బిల్డప్తో పరిచయం చేశారు, కానీ అదే టెంపోను కొనసాగించలేకపోయారు. ప్రేమ కథలోనూ పెద్దగా ఫీల్ ఉండదు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సందీప్ కిషన్ నటన, కథలోని కొన్ని ట్విస్టులు, విరామ సన్నివేశాలు. నెగిటివ్స్ విషయానికి వస్తే కథా బలం లేకపోవడం, బలమైన సంఘర్షణ లేకపోవడం సినిమాకి మైనస్ అని చెప్పాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.